యెషయా గ్రంథం 51వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, 3వ వచనం అందరూ చదువుకుందాం. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచుండు వార్లారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. మూడవ వచనం అందరం కలిసి, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని స్థలములను ఏదైనా వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతియు, సంతోషగానము దానిలో వినపడు. మీరు పిలువబడినప్పుడు, మీరు నా చేత పట్టబడినప్పుడు ఏ బండ నుండి చెక్కబడ్డారో, ఏ గుంట నుండి తీయబడ్డారో ఆలోచించండి. హలో, అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. మీరు నా చేత పట్టబడినప్పుడు, మీరు నా చేత పట్టబడినప్పుడు, నేను మిమ్మల్ని పిలిచినప్పుడు ఏ బండ నుండి నిన్ను చెక్కాను? ఏ బండ నుండి నిన్ను చెక్కాను? నిన్ను ఏ గుంట నుండి తీశానో ఒకసారి ఆలోచించు అన్నాడు. వెంటనే నాకు, నేను ఏ బండ నుండి వచ్చాను? నేను ఏ బండ నుండి వచ్చానండి? నన్ను దేవుడు పిలిచినప్పుడు ఒక అత్యున్నతమైన స్థితిలో లేను. దేవుడు నన్ను కనుగొన్నప్పుడు నా స్థితి ఏంటో, నాదేంటో ప్రభు గుర్తు చేశాడు. ఇదే అధ్యాయంలో, నిన్ను ఏ బండ నుండి చెక్కానో గుర్తు చేసుకో. నిన్ను ఏ బండ నుండి చెక్కాను? ఒక కఠిన చిత్తుడైన నక్షత్రం, త్రాగుబోతూ వ్యసనక్రాంతుడైన వాని నుండి నువ్వు వచ్చావు. ఆ బండలో నేను తీశాను. ఓ పేద తల్లి నుండి నేను తీశాను, నేను చెక్కాను. హలో, నేను నిన్ను కనుగొన్నప్పుడు ఏ గుంటలో ఉన్నావు నాకు అర్థమైపోయింది. ప్రభువు నన్ను కనుగొన్న మొదటి రోజున నేను ఏ గుంటలో ఉన్నానో తెలుసా? మరెన్నటికీ తిరిగి రాని మరణం, సమాధి, గొయ్యి. ఇక బ్రతుకుతాను అన్న నిరీక్షణ లేదు. సమాధి తప్ప గత్యంతరం లేదు. ఆ గొయ్యి, నిరీక్షణ లేదు. ఉద్ధరించబడతాను, స్వస్థపరచబడతాను, నా రోగం తొలుగుతుంది అనటానికి ఆస్కారం లేని, నిరీక్షణే లేని ఒక గోతిలో, మరణపు గోతిలో నేనున్నాను. సమాధిలో ఉన్నాను, సమాధికి అప్పగించబడ్డాను. అంటే నేను బ్రతుకుతాను, ఉద్ధరించబడతాను, గొప్పోన్నవుతాను అన్న ఆశ ఎవరికీ లేదు, నాకు లేదు. అలాంటి నిరీక్షణ లేని ఒక గోతి నుండి ప్రభు నన్ను తీశాడు. భయంకరమైన వ్యసనాలతో నింపబడిన ఓ బండ నుండి, చెకుముకి రాతి బండ, కఠిన శిలుడైన వాని నుండి, ఓ పేద తల్లి గర్భంలో నుండి నన్ను చెక్కాడు. నాది కూడా ఆ మానవ స్వభావమే, అదే స్వభావం. కానీ అందుకు భిన్నంగా దేవుడు మరాన విగ్రహారాధికుడైతే
మా నాన్న హిందూ దేవాలయాల్లో పూజారితనం చేస్తూ ఉంటే, ఇంటి ఇలవేల్పులను ఆరాధిస్తూ ఉంటే, అదే బండలోండి తీసిన నన్ను అలా చేయక ఆయనే ప్రధాన శిల్పి అయి, ఆయనే ప్రధాన శిల్పి అయి నిత్య యాజకత్వము చేయగలిగిన, నిరంతర యాజకత్వము చేయబడిన దేవుని రాజ్యములో, దేవుని సంఘమని రాజ్యములో ఆయన యాజకత్వము చేయబడిన రాజులైన యాజక సమూహంగా దేవుడు నన్ను చెక్కాడు. ఒకవేళ ఆ బండ నుండే తీసిన నన్ను కూడా దేవుడు తాగుబోతూ వ్యసన కాంతుడైన వాని బండ నుండి తీసిన నన్ను అదే విధంగా వదిలేస్తుంటే ఈ బండ కూడా అదే అయ్యేది. కానీ ఆ బండ నుండి తీశాడు. ఆయనే ప్రధాన శిల్పి అయి యాజక ధర్మాన్ని జరిగించగలిగిన ఒక యాజకుని రూపాన్ని ఇచ్చి మలిచాడు. అది గుర్తు చేశాడు. ఏంటి పరిచర్యలలో గ్రాడ్యువల్గా చేస్తానని చెప్పలేదు, గుర్తుంచుకో. ఎంతవరకు జరిగింది గ్రాడ్యువల్గా, క్రమక్రమంగా దేవుడు చేస్తూ వచ్చాడు. ఇక పరిపూర్ణమైన కార్యము చేసే కాలము ఆరంభమైనది, వచ్చి ఉన్నది, ఇప్పుడే ప్రారంభమైపోయింది. అది ఇక గ్రాడ్యువల్గా చేయడేక ఎడారి లాంటి ఈ పరిచర్యలను, ఈ భూములను యెహోవా తోటవలే చేయబోతున్నాడు. దీని అరణ్య స్థలములను దేవుని ఏదేను వలె చేయబోతున్నాడు. పరిచర్యలలో ఒక అసాధారణమైన కార్యం జరగబోతుంది. అరే బాబో, ఇది ఎలా అవుతుంది అని అనుకుంటావేమో. అసలు నీ ప్రారంభం ఏంటో చూసుకోరా అన్నాడు. నువ్వు ఏ బండ నుండి చెక్కబడ్డావు? మరి ఆ బండ నుండి చెక్కబడ్డావు. మరి ఈరోజు నువ్వేంటి ఆ బండ నుండి దీపన్నోడువేగా. కానీ ఇప్పుడు నా యాజక ధర్మాన్ని చేయట్లేదా నువ్వు? ఓ పేద తల్లి గర్భంలో పుట్టినోడు కాదా? మీ అమ్మ చినిగిపోయిన కోకలు చలితో వణికిపోతుంటే, చినిగిపోయిన కోకలు మీ నాన్న పంచులతో మీ చలి కప్పలేదా? రోగముతో నువ్వు గోతిలో ఉండలేదా? మరణపు గోతిలో లేవా? అసలు నిరీక్షణ ఉందా నువ్వు గొప్పడు పోతావని? నీ స్థితి మారుద్దన్న నిరీక్షణ నీ అమ్మ బాబుకు కానీ నీకు కానీ ఉందా? లేదు. నిరీక్షణ లేని గోతిలో ఉన్నావు. ఉద్ధరించబడతాను, దీవించబడతాను, ఆదరించబడతానంటానికి నిరీక్షణ లేని ఒక గోతిలో ఉండగా నేను పట్టుకున్నానుగా. ఆ గోతిలో ఉండే లేపానుగా నిన్న. ఆ దరిద్రపు గోతిలో, ఆ మరణపు గోతిలో ఉండే లేపానుగా. లేపి ఈరోజు నీ స్థితి ఎలా మార్చాను? గ్రాడ్యువల్గా ఎంత చేసినది నేను. ఇప్పుడు నీ ఊహించని అసాధారణమైన కార్యాన్ని కనురెప్ప పాటులో నేను మార్పు చేయబోతున్నాను. ఊహకందదు, ఎవడు గెస్ చేయలేడు, నీవు కూడా తలంచలేవు. ఒక పెను మార్పు జరగబోతుంది. నీ ప్రార్థనలన్నిటికీ నేను సమాధానం ఇవ్వబోతున్నాను. నీకివ్వబడిన వాగ్దానముల ఫలితములన్నీ క్రియారూపమయ్యే కాలం వచ్చి ఉన్నది, ఆరంభమైపోయింది అని చెప్పాడు. ఇది ఎలా జరుగుద్దని నువ్వు అనొద్దు, అసలు నీ స్థితి ఏంటో నువ్వు అర్థం చేసుకో అన్నాడు. అని చెప్పి నువ్వు ఏ బండ నుండి తీయబడ్డావో ఒకసారి ఆలోచించు. ఏ గుంట నుండి తెక్కబడ్డావు ఆలోచించు అన్నాడు. ఈ రాత్రి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ పరిచర్యలలో ఒక ప్రముఖమైన వ్యక్తివి నీవు. ఈ పరిచర్యలలో ఒక ప్రముఖమైన వ్యక్తివి నీవు. ఈ పరిచర్యలలో ఒక ప్రముఖమైన వ్యక్తివి నీవు. ఈ పరిచర్యలలో నీవు కష్టపడిన వ్యక్తివి, ప్రయాసపడిన వ్యక్తివి, ప్రార్థించిన వ్యక్తివి, పని చేసిన వ్యక్తివి, నీకున్న దానిని ఉపయోగించిన వ్యక్తివి. దైవ సేవకులను, ఆయన ఏర్పరచుకున్న సేవకుల క్షేమాన్ని చూస్తూ సంతోషిస్తూ వచ్చిన వ్యక్తివి నీవు. పరిచర్య కొరకు ఎన్నో త్యాగాలు చేశావు, ఎంతో నిలబడ్డావు.
ఎన్నెన్నో చేశావు, పరిశుద్ధులకు పరిచర్య చేశావు, ప్రేమ పంచావు, ఉపచారం చేశావు. ఇవన్నీ మర్చిపోడు. ఈ పరిచర్యలతో పాటు నీ జీవితంలో కూడా ఊహ కందని ఒక అసాధారణమైన కార్యాన్ని ఈ పరిచర్యలలో ఉన్నావు గనుక నీ కొరకు, నీ బిడ్డల కొరకు దేవుడు చేయబోతున్నాడు. ఇది నా మాట కాదు, నీతో చెప్పమని ప్రభువు నాకు చెప్పాడు. నేను చెప్తున్నాను. ఎక్కడో ఉన్నావమ్మా నీవు, ఒక అన్యురాలవి నీవు. ఈ పరిచర్యకు సపోర్ట్ చేయాలన్న ఆశ నీకు కలిగించిన వాడు దేవుడు కాదా? నిన్ను విడిచిపెడతాడా? నీకు మేలు కలబోతుందమ్మా. ఒక అసాధారణమైన కార్యాన్ని చూడబోతున్నావమ్మా. పెనుమార్పది కనురెప్ప పాటలో దేవుడు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీ జీవితాల్లో కూడా ఇదే వాగ్దానం నెరవేర్చబడబోతుంది. ఇది నా మాట అయితే జరగదు, పరలోకం నుండి వచ్చిన వర్తమానం గనుక. ఒరే ఆయన చెప్పాడురా ఏంటో అనుకున్నాం కానీ అయిపోయిందిరా అంటావును. నేను కూడా ఊహించలేదు దేవుడి రోజు ఇలా మాట్లాడతాడని. యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ ప్రభు అన్నాడు ఈరోజు చెప్పబోయా అన్నాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. మంచిగా చెప్పండి, దేవునికి మహిమ చెల్లించండి. అసలు నువ్వే పని నుండి చెక్కావో ఆలోచించుకో, ఏ గోతి నుండి తీయబడ్డావో ఆలోచించుకో. ఆ గోతి నుండి తీసి స్థితికి తెచ్చిన వాడిని, ఆ పండు నుండి తీసి నిన్ను ప్రధాన యాజకునిగా యాజక పత్రాన్ని ధరింపజేసిన వాడిని ఇప్పుడు నేను ఆ పేరు మార్పు చేయలేనా? చేస్తాను, చేయగలను. ఒకవేళ ఒక మనిషి మాటిస్తే నేను నమ్ముండేవాడిని కాదు, కానీ నా దేవుడు చెప్పినవన్నీ ఎన్ని వాగ్దానములైనా అవన్నీ ఆయనలో మన కొరకు, నా కొరకు అవును అన్నట్టే చేశాడు కనుక నేను దీన్ని విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. ఈ 50 దినములు జరుగుతూ ఉండగానే అసాధారణమైన పరిచర్యగా దేవుడు దీన్ని మార్చబోతున్నాడు. 3వ వచనం చదవండి. యెహోవా సియోనును, హలో, వాట్ ఈస్ ద సియోను? ఎన్నోసార్లు చెప్పాను, కొన్ని వందల సార్లు చెప్పాను. బైబిల్లో సియోను అన్నా, యెరూషలేము అన్నా అది జీవము గల దేవుని సంగమునకు ప్రతీకగా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు సియోను అన్న చోట ఏమని చెప్తారు? ఆ దేవుడు జీవము గల ఈ సంగమును ఆదరించబోతున్నాడు. దీని పాడైన స్థలములన్నిటినీ దేవుడు ఆదరించబోతున్నాడు. దీని పాడైన స్థలాలు కొన్ని ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు కక్షపూరితమై ఈ పరిచర్యలను పాడు చేశారు. కొంతమంది సేవకు పంపిన వారు నమ్మకస్తులు కాక కొన్ని పరిచర్యలు పాడైపోయినాయి. వెదకడిమి నేను వెళ్ళినప్పుడు మందిరం కిక్కిరిసిపోయేదండి. అది ఆ రోజుల్లో అన్య మందిరంలో అన్యజనులు ఉన్న చోట 100-150 మంది కూడుకునేవాళ్ళు. కొంతమంది బుద్ధి తక్కువ సేవకులు నేను నమ్మి కొన్ని సేవలు అప్పచెప్పాను. కొన్ని సంఘాలు పాడైపోయినాయి, చాలా పరిచర్యలు పాడైపోయినాయి. దీని పాడైన స్థలములన్నిటినీ దేవుడు ఆదరించబోతున్నాడు. దీని అరణ్య స్థలములను ఏదేను వలె దేవుడు చేయబోతున్నాడు. చేయబోతున్నాడు కాదు, చేయుచున్నాడు. ఆల్రెడీ క్రియ ఆరంభమైపోయింది. దీని పాడైన స్థలములన్నిటినీ దేవుడు ఏదేను వలె చేస్తాడు కాదు, అక్కడ ఉంది, చేయుచున్నాడు. ఇన్ ద బిగినింగ్ ఆల్రెడీ ఆరంభమైపోయింది. స్తోత్రం చెప్పు. ప్రతి సంఘములో ఆశీర్వదించబడిన వారు ఉండబోతున్నారు.
ప్రతి సంఘములో దీవెన నొందిన వారు ఉండబోతున్నారు. ప్రతి సంఘములో గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉండబోతున్నారు. ప్రతి సంఘములో వ్యాపారస్తులు ఉండబోతున్నారు. ప్రతి సంఘములో దేవుడు పరిచర్య కొరకు ఎడారి లాంటి ఈ భూములను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. సియోనును దేవుడు ఆదరించి ఉన్నాడు. దీన్ని పాడైన స్థలములన్నిటిని బాగు చేయటానికి దేవుడు పూనుకున్నాడు. పనిచేస్తున్నాడు ఆల్రెడీ. దేవునికి మహిమ కలుగునుగాక. ఈసారి డిఎస్సిలో చూడండి, నా పిల్లల కొరకు దేవుడు ఆల్రెడీ కొన్ని కేటాయించేశాడు. నా పిల్లల కొరకు కొన్ని కేటాయించేశాడు దేవుడు. ప్రతి గవర్నమెంట్ తీసిపోయి ప్రతి జాబులో కూడా దేవుడు నా పిల్లలు ఉండబోతున్నారు. దాంట్లో నా పిల్లలు అంటే నా హ్యాపీ బిడ్డలు ఉండబోతున్నారు. దేవుడు ఏదేళ్ళు వెళ్ళి దేవుడు చేస్తున్నాడు. ఈ కార్యమును దేవుడు చేయబోతున్నాడు. దానికి దేవుడు ఒక సూచన ఇచ్చాడు. ఎలా జరుగుద్దని అనుకోవద్దు, అసలు నీ ఆరంభం ఏంటో చూసుకో. నీవే బండ నుండి తీయబడ్డావు. ఆ రోజు నువ్వే బండ నుండి తీయబడితే ఎంత అందంగా తయారయ్యావు. నువ్వే గుంట నుండి తీయబడ్డా, నువ్వే గుంట నుండి వచ్చా. నిరీక్షణ లేని గుంట కాదా? ఆదరణ లేని గుంట కాదా? ప్రేమానురాగాలు దక్కని గుంట కాదా? వెలివేయబడిన గుంట కాదా? నీ గుంట నిరీక్షణ లేని గుంటలు ఉండేగా నేను తీశాను. అక్కడి నుండి తీసి స్థాయికి తెచ్చినండి. ఇప్పుడు ఈ మాట చెప్తున్నాండి, ఇమీడియట్లీ అనుకున్న విధంగా, క్రమంగా కాదు, గ్రాడ్యువల్గా కాదు, కనురెప్పపాటులో దేవుడికి నూతనమైన కార్యాన్ని మన జీవితాల్లో పరిచర్యలో జరిగించబోతున్నాడు. ఐ బిలీవ్ నేను విశ్వసిస్తున్నాను. నా బిడ్డల జీవితాల్లో కార్యాలు చూడబోతున్నాను. సంఘము పక్వపరచబోడబోతుంది. దేవుడు సంఘము మీదకు తన మహిమను పంపాడు. ఇది ఆశీర్వదింపబడిన కాలము. ఇది మీ కొరకైన నిర్ణయ కాలము. పంట కోసే కాలము, పనులను కట్టే కాలము, ధాన్య ధనరాశులను కోట్లలో కూర్చుకునే కాలము వచ్చి ఉన్నది. ఒకనాడు విత్తాం కన్నీళ్లతో, ఇప్పుడు పనులు కొయ్యబోతున్నా. ఒకనాడు కన్నీళ్లతో ఇత్తుతూ వచ్చాం, నిందలు అవమానాల మధ్య నడుస్తూ వచ్చాం. ఇప్పుడు పంట కోస్తున్నాం, పనులు కట్టబోతున్నాం, ధాన్యాన్ని దుల్లగొట్టి కొట్లలో కూర్చి అనుభవించబోతున్నా. ఇది మన కొరకైన నిర్ణయింపబడిన కాలం. అందుకే కాబోలు ఏర్పాట్లో ఉన్న వారందరినీ దేవుడు జుట్టు పట్టుకొచ్చి లాక్కొచ్చి గుళ్ళో కూర్చోబెడుతున్నాడు. నేను రమ్మంటే వస్తారా? ఇన్ని వేల మంది ప్రజలు ప్రతిరోజు వస్తారా? రారు. ఆయన ఎవరిని ఆశీర్వదింపదలంచాడో, ఎవరి జీవితంలో ఒక అసాధారణమైన కార్యాన్ని చేయదలంచాడో ఈడ్చుకొస్తున్నాడు. కూర్చోరా బాబారే, కూర్చోరా అని. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మళ్ళా మనం 50 రోజులు వచ్చేసరికి ఈ మందిరంలోనే ఉంటాం అంటారా? మళ్ళీ ఏం మొదలెడుతున్నావయ్యా? నేనేం మొదలెట్టను, మీరు చూస్తారు. మొదలెడతానని చెప్పను, ఇక చూసేది మీరు కార్యమే. దేవునికి పైకి వెళ్ళే కాలం కాదు ఇది. దేవుడు చేయబోతున్న కార్యాలు మీ కళ్ళారు చూస్తారు. మీకు నొప్పి తగలలేండి. దేవుడు తన కొరకు ఏం చేయాలో చేసేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందేశము నా దేవుని వలన పొందినది. ఇది జరుగునని ఆయన చెప్పినప్పుడు నేను ఆలోచిస్తూ కూర్చుంటే, ఒక్కసారి ఎడ చేస్తావు ప్రభు, 25 సంవత్సరాలు చేయలేదు, ఒకసారి ఎడ చేస్తావు, ఏదో 2-3 సంవత్సరాలు చేస్తావంటే బాగుంటుంది కానీ అని అనుకుంటూ కూర్చున్నా. నేను ఆయనతో మాట్లాడుకుంటున్నా. ప్రభు అసలు నీవు ఏ పని నుండి చెక్కబడ్డారు నువ్వు అన్నాడు. ఇంత అందంగా ఉన్నావు, అందరూ వందనాలు చెప్తున్నారు, ఏ పని నుండి చెక్కబడ్డావు? నేను అందంగా ఉన్నానా నీ ముఖానికి? నీకు అందంగా లేనిలే, ఏసైకి మాత్రం అందంగానే ఉన్నా. రైతులు ఆడాలేలోయ, నువ్వు నన్ను నచ్చావురా. ఎంత నిన్ను ఇష్టపడ్డాను. నిన్ను ఇష్టపడే అంత అందం నీకు ఎక్కడిదిరా? ఏ బండ నుండి చెక్కబడ్డావు నువ్వు? అవును కదా ప్రభా,
మరి ఆ బండి నుండి వచ్చిన నువ్వు పనికొస్తావా? కాదుగా ప్రభు, అసలు ఏ గుంట నుండి తీసుకొచ్చాను నిన్ను? ఏదో మిద్ది మీద ఎక్కువ ఉన్నావని తీసుకొచ్చుకున్నాను నిన్ను. రాజుగారి కొడుకు అని యువరాజు అని తీసుకొచ్చుకున్నానా? నువ్వు ఏ గుంట నుండి తీయబడ్డారో చూడు ఒకసారి వెనక్కి తిరిగి అన్నాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాను, ఆ గుంటలో నీళ్లు లేవు. యోసేపు పండు గుంటలో నీళ్లు ఉన్నాయా? ఆ గుంటలో ఉండేగా యోసేపుని తీసింది. ఆ గుంటలో నుండి తీసి ఆ యోసేపును ఆ గుంటలో నుండి, నీళ్లు లేని గుంటలో నుండి తీసి కదా ఐగుప్తు దేశానికి ప్రధానిగా చేశాడు. రాజులు మారారు, ఇతని పొజిషన్ మారలేదు. హల్లెలూయా. యోసేపు కాలములో రాజులు పొరాలు మారారు, కానీ యోసేపు మారలేదు. అతను బ్రతికినంత కాలం 80 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఏం చరిత్ర అండి! 5 ఏళ్ళ ముఖ్యమంత్రి పదవికే ఎన్ని తగలాటాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని కష్టాలు, ఎన్ని టెన్షన్లు. 5 ఏళ్ళ ముఖ్యమంత్రికి ఆ రోజు ప్రపంచాన్ని శాసించగలిగిన స్థితి కలిగిన ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా 80 సంవత్సరాల సింహాసనం మీద దిగలేదు యోసేపు. ఈ యోసేపు ఎక్కడి నుండి వచ్చాడండి? ఏ గుంట నుండి వచ్చాడు? నీళ్లు లేని గుంటలో ఉండి కాదా? బ్రతుకుతానన్న నిరీక్షణ ఉందా గుంటలో? ఆ గుంటలోని తీయబడిన వాడే కదా 80 ఏండ్లు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అదే గుంట సావు గుంట. సావు గుంటలోండి తీసినవాడుగా నన్ను అక్కడి నుండి తీసే కదా ఈ మహిమగల పరిచర్యను అప్పగించాడు. ఎంత చేసిన దేవుడు ఇప్పుడు చేయడా? ఏం చేయబోతున్నాడంటే, ఇప్పటి వరకు గ్రాడ్యువల్గా చేశాడు. ఇక ఆయన అనే మాట ఏంటంటే, నేను గ్రాడ్యువల్గా చేయట్లేదు నాన్న, ఒకసారి చేసేస్తాను. చెయ్యాలనుకున్నది ఏంటో, నీకు అనుభవించాలనుకున్నది ఏంటో, నీకు చేస్తానని నేను చెప్పింది ఏంటో మొత్తం ఒకసారి చేసేస్తాను, నువ్వు చూసే, నువ్వు అనుభవించు. నీతో వాగ్దానం చేసినవన్నీ నెరవేరుస్తాను, నువ్వు అనుభవించబోతున్నావు అని చెప్పేశాడు దేవుడు. ప్రపంచ స్వార్థీకరణ కొరకు దేవుడు వనరులు, వసతులు, అన్ని వేదికలు ఎక్కడి నుండే దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఈ మందిరపు పునాది వేసినప్పుడు కాదు, కానీ ఈ మందిరపు ప్రతిష్ఠ జరిగిన రోజునే నా ప్రాణము తృప్తి పొందింది. తృప్తివంతమైన ప్రతిష్ఠ జరిగింది. ఆ రోజే ఆరాధనలో ప్రభు చెప్పాడు, ఇక్కడ కార్యాలు అసాధారణమైనవని. నాకు అర్థం కాలేదు. 4-5 రోజులు ఇక్కడ ప్రసంగమే నడిపింపు రాలా. 4-5 వారాలు అసలు ఆరాధనలో ప్రసంగమే నడిపింపు రాలా. దేవుడు ఏంటో అటు చెప్పాడు, నాకేంటి ప్రసంగం నడిపింపు రావట్లేదు, అయ్యి బాబు ఏంటో అని చెప్పేసి ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకొని రోజు వెళ్ళామండి. అప్పుడు దేవుడు ఒక రోజున బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోద్దని చెప్పేసి పంపించే ఆవిడ్ని ఇదే రోజున ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తే వితిన్ సెకండ్లో మరణ పంచుల్లోకి వెళ్ళిపోయి కొన్ని రోజులు 15-20 రోజులు బ్రెయిన్ స్ట్రోక్తో కోమాలో ఉన్న వ్యక్తి ఎక్కడ ప్రార్థన చేసి అలా జస్ట్ వెళ్ళంగానే బతికిపోయింది. సూచనిచ్చాడు దేవుడు, సూచనిచ్చాడు. ఈ బలిపీఠం దగ్గర చేసిన ప్రార్థన ఒక వ్యక్తి బ్రతికిపోయింది. అసలు బ్రతకడానికి 100% కూడా ఆస్కారం లేదు. ప్రార్థన తైలం ఇచ్చి అలా వెళ్ళాను ప్రార్థన చేసి. ఎన్నో దినాలు కోమాలో ఉండి అప్పటికే కొన్ని లక్షల రూపాయలు అయిపోయినాయి. బ్రతికింది, నడిచి ఆరాధనకు వస్తుందండి. దేవునికి మహిమ కలుగును కాక చక్కగా మాట్లాడుతుందండి. దేవుడు కార్యాలు ఆరంభమైంది అనుకున్నాను. ఇవన్నీ ఇక మీద దేవుడు గ్రాడ్యువల్గా చేయట్లేదు, వెంటనే దేవుడు చేయబోతున్నాడు. చెయ్యదలిసిందల్లా చేసేయబోతున్నాడు. చెప్పిందంతా చేయబోతున్నాడు. చెప్పినదంతయు నయోమి కాదు, రూతుతో దేవుడు మాట్లాడాడు. బోయాజు మాట్లాడాడు, నీతో నేను చెప్పినదంతయు నెరవేరుస్తాను. నీతో నేను చెప్పానే, అది చేస్తా, ఇది చేస్తా అని. దాని అంతటిని నేను నెరవేరుస్తున్నాను. ఒక్కసారి ఒక పెను ఉద్యోగం మీరు కనులతో చూడబోతున్నారు, ఫీల్ అవ్వబోతున్నారు. నేను కూడా ఉన్నాను మీ రాజ్యంలో అని చెయ్యెత్తుతో
నువ్వు నన్ను కలుసుకో, నేను నిన్ను కలుసుకోను. నా బిడ్డని నాకు తెలుసు, నీ తండ్రిని నాకు తెలుసు, నా తండ్రిని నీకు తెలుసు. వందల వందల దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఏ రోజో చెప్పాడు పూదిగంతాల పరిచయిస్తానని. అది చేయటానికి స్థితిగతులను మార్చి అసాధారణమైన క్రియలు ఆరంభించి ఉన్నాడు యేసునామములో. దీనికి ఉదాహరణ, నువ్వు ఏ గుంట నుండి చెక్కబడ్డావో జ్ఞాపకం చేసుకో, ఆలోచించు అన్నాడు. నువ్వు ఏ గుంట నుండి త్రవ్వబడ్డావో ఆలోచించు. నెక్స్ట్, నీవు ఏ బండ నుండి చెక్కబడితేవో, నువ్వు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. ఆలోచించు. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. ఆలోచించుకో బిడ్డ, ఆలోచించుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి అంతా ఆలోచించుకో, టెన్షన్గా ఆలోచించుకో. ఏం చేయబోతున్నాడంట బాబా, ఆలోచించుకో. ప్రభు అదే చెప్పాడు, ఏ బండ నుండి చెక్కబడ్డావో ఆలోచించుకో, ఏ గుంట నుండి తీయబడ్డావో ఆలోచించుకో. అక్కడ నుండి తీసేకి ఇదంతా చేశాను, ఇప్పుడు చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా అని చెప్పి ఒక ఉదాహరణ కూడా ఇచ్చాడు అందులో. ఆ ఉదాహరణ ఏంటంటే, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి అంటున్నాడు దేవుడు. ఏంటి అబ్రహాము సంగతి ఆలోచించేదంటే, నా వైపు చూస్తూ వినండి. అబ్రహాముతో దేవుడు, నేను నీకు చూపించబోవు దేశమునకు నువ్వు వెళ్ళు, అది నీకును నీ సంతానానికి తరతరాలు ఇస్తానని దేవుడు చెప్తే, కల్దీల దేశం నుండి బయలుదేరి వచ్చేసాడు దేవుని మాట నమ్మి. విగ్రహాలు అమ్ముకునే వృత్తిని విడిచిపెట్టి వచ్చేసాడు. నేను నిన్ను ఆశీర్వదించబోతున్నా, నీవే ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు, నీకు నీ సంతానానికి శాశ్వత కాలం ఉండే దేశాన్ని నేను ఇవ్వబోతున్నా, రా అని చెప్తే అబ్రహాము ఆ మాట నమ్మి వచ్చేసాడు. అబ్రహాము ఆ మాట నమ్మి వచ్చినప్పుడు అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 5వ వచనం. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 5వ వచనం. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికి మహిమ చెప్పండి, దేవునికి మహిమ చెల్లించండి. అందరూ తలపైకి ఎత్తండి. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు, ఇప్పుడున్న అబ్రహాము సంతానం ఉన్నటువంటి కనాను దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో అబ్రహాముకి పాదం మోపే అంత, చెప్పండి ఎంత, పాదం మోపే అంత స్థలం కూడా లేదు. పాదము మోపే అంత స్థలం లేనోడికి ఈ దేశాన్ని ఇస్తానని మాటిచ్చాడు దేవుడు. హలో వినండి. పాదం మోపటానికి ఎంత అండి? పాదం మోపటానికి ఎంత? పాదం మోపటానికి కనీసం స్థలం, ఒక పాదం మోపటానికి స్థలం లేని స్థితిలో ఈ దేశాన్ని నీకు ఇస్తాను అని దేవుడు చెప్పాడు. ఎవరితో? అబ్రహాం. దేవుడు పాదం మోపే అంత స్థలం లేని స్థితిలో వాగ్దానం చేశాడు. ఒక్కడిని ఒక దేశంగా మార్చేశాడు. ఆ దేశాన్ని దేవుడు తన సంతతికి ఇచ్చేశాడు. అదే పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం, అదే ఇశ్రాయేలు దేశం. అదేనండి వాళ్ళకి ఆ రోజు నుండి అబ్రహాము సంతానమే, ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ దేశాన్ని వాళ్ళే అనుభవిస్తున్నారు. దేవుడు ఆ దేశాన్ని ఇస్తానని అబ్రహాముతో మాటిచ్చినప్పుడు అతనికి చెప్పాలి,
పాదం మోపే అంత స్థలం లేదు. పాదం మోపే అంత స్థలం లేనోడికి దేశాన్నే ఇచ్చేసాడు దేవుడు. ఎంత దేశాన్ని ఇచ్చాడు తెలుసా? ఆయన కనులెత్తి చూడగలిగినంత. ఎంత చూశాడు? ఇలా కళ్ళతో చూడలా, అటు చూసేసాడు మనసులో. ఎంత లెక్క చూశాడో దానంతటిని దేవుడు ఇచ్చేశాడు. పాదం మోపటానికి స్థలం లేనప్పుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకి, ఈ దేశాన్ని ఇచ్చేస్తా అని. మాట తప్పాడు దేవుడు? చెప్పండి. ఒక్కడిని ఒక దేశంగా మార్చాడు. అతనికి అతని సంతానానికి దాన్ని స్వాస్యంగా ఇచ్చేశాడు. అదే ఇక్కడ అంటాడు, పాదం మోపటానికి స్థలం లేనోడు జీవితంలో వాగ్దానం చేశాను, అతనికి ఆ దేశాన్ని ఇచ్చేశాను. అబ్రహాం సంగతి ఆలోచించండి. అబ్రహాము జీవితంలో కార్యం చేసిన నేను ఈ సియోనును నేను ఆదరించలేనా? దీని పాడైన స్థలములను నేను ఏదేను వలె చేయలేనా? దీని అరణ్య స్థలములను నేను ఏదేనుగా మార్చలేనా? దీని ఎడారి భూములను నేను యెహోవా తోట వలె చేయలేనా? చెయ్యగలను అని చెప్తున్నాడు. అదే కాకుండా కింద మరొక మాట అన్నాడు, మిమ్మల్ని కనిన శారాను గురించి ఆలోచించండి. శారాను గురించి ఆలోచించండి. అసలు మిమ్మల్ని కనిన శారాను గురించి ఆలోచించండి అంటున్నాడు దేవుడు. మరి శారాను మిమ్మల్ని కనిన శారాను గురించి ఎప్పుడు కంది శారా? తన గర్భము చెప్పాలి మృతతుల్యమైనప్పుడు, పిల్లలు పుడతారు అనటానికి ఆస్కారం లేనప్పుడు, పిల్లలు పుడతారు అనటానికి నిరీక్షించటానికి ఆధారం లేనప్పుడు, ఆమె గర్భం మృతతుల్యమైంది, స్త్రీధర్మం ఉడికిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు నీకు సంతానం ఇస్తాను అన్నాడు. సంతానం ఇస్తాను అనటానికి శారా జీవితంలో ఏమి లేదు, నిరీక్షణ లేదు. ఎట్టుంది? స్త్రీధర్మం ఉడికిపోయింది, గర్భం మృతతుల్యం అయిపోయింది. మరి అప్పుడు దేవుడు సంతానం ఇస్తానంటే ఏంటి? నిరీక్షించడానికి ఆధారం లేనప్పుడు. జనములకు తల్లి ఎగునట్లు దేవుడు ఆమె గర్భాన్ని ఫలింపజేసి ఇస్సాకును పుట్టించాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఇస్సాకును కనటానికి దేవుడు ఆమెకు బలము ధరింపజేసిన దేవుడు. వాగ్దానం నెరవేర్చబడుతుంది అనటానికి, ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది అనటానికి నీలో దైవిక బలము నీలో బలము లేకపోవచ్చు, నీ శరీరంలో బలము లేకపోవచ్చు, నీ ఒంట్లో ఆరోగ్యం లేకపోవచ్చు. శారా వలె నీ శరీరము, నీ స్థితిగతులన్నీ మృతతుల్యమైపోయినాయేమో, సావటానికి సిద్ధమైనయేమో, నీ అవయవాలని పాడైపోయినాయేమో. శారా గర్భం మృతతుల్యమైనప్పుడు బిడ్డలను కనటానికి ఆమె బలం పొంది. ఆ శారాను గురించి ఆలోచించవయ్యా. ఆ శారా ఎప్పుడు పిల్లలను కంది? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, బలం ఉడికిపోయినప్పుడు, తన గర్భం మృతతుల్యమైనప్పుడు. అదే అసాధారణమైన ప్రక్రియను నేను ఈ పరిచర్యలలో నీ పిల్లల జీవితాల్లో నేను చేయబోతున్నాను. ఎందుకో నేను నమ్ముతున్నాను. సడన్లీ దేవుడు ఈ పరిచర్యలను మహిమలోకి తెచ్చేయబోతున్నాడు. ఆల్రెడీ ఆరంభించి ఉన్నాడు, పని చేస్తున్నాడు. రాత్రి మనం అదే చెప్పుకున్నాం, నా తండ్రి పని చేయుచున్నాడు, మేము కూడా ఆయనతో జత పని వారమై పనిచేస్తున్నాం. చూశాడు పనిచేస్తున్న దేవుడు మహిమలోకి తేవటానికి అచేతనుడైన నా కొరకు పనిచేసిన పరలోకపు తండ్రి, అచేతనుడైన నా జీవితంలో కార్యం చేయటానికి రక్షణకర్త అయిన యేసు పనిచేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు. మమ్మల్ని కూడా తనతో కలిసి పనిచేసేటట్టు చేశాడు. ఈ రాత్రి అంటాడు, ఆ శారా జీవితంలో అద్భుతం చేసినట్లు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, పిల్లలు పుట్టడానికి ఆధారం లేనప్పుడు ఆమె జీవితంలో అసాధారణమైన కార్యం చేశాను. అబ్రహాముకి పాదం మోపటానికి స్థలం లేనప్పుడు ఒక దేశాన్ని చేశాను. వాళ్ళ గురించి ఆలోచించండి. వాళ్ళ జీవితంలో ఎలా చేశానో
ఈ సియోనును ఆదరించి దీని పాడైన స్థలములన్నిటిని బాగు చేసి దీని ఎడారి స్థలములను యెహోవా తోట వలె చేసి దీని అరణ్య స్థలములను ఏదేను వలె నేను మార్చటానికి కూడా అలాగే నా చేయి చాపుతున్నాను, కార్యం చేస్తున్నాను. ఇది ఆలోచించుకో అన్నాడు దేవుడు. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీ జీవితాలు ఎంతమంది అరణ్యం భూములుగా ఉన్నాయి, అరణ్య స్థలాలుగా ఉన్నాయి? ఎంతమంది మీ జీవితాలు అరణ్యము వలె ఉన్నాయి? అరణ్యము విత్తనము వేసి పంట కోస్తాము అనటానికి అవకాశం లేదు. అరణ్యము గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే అది విత్తనము వేయదగనిది. ఏంటి అరణ్యం? విత్తనం వేసి పంట కోసుకునేది కాదు. అంటే మీ జీవితంలో ఏదైనా సాధిస్తాము అనటానికి ఆస్కారము లేని స్థితే అరణ్యం. ఎంతమంది మీ జీవితాలు అరణ్యంగా ఉన్నాయి? మీ కుటుంబములు అరణ్యముల వలె ఉన్నాయా? మీ జీవితాలు పాడైపోయినాయా? మీ బిడ్డల జీవితాలు పాడైపోయినాయా? పాడైన స్థలాలుగా ఉన్నాయా? మీ బ్రతుకులు అరణ్యపు స్థలాలుగా ఉన్నాయా? మీ జీవితాలు ఎడారిల వలె ఉన్నాయా? ఓ నా దేవుడి రాత్రి, ఈ 10వ రాత్రి మీ జీవితాలను, పాడైపోయిన మీ కుటుంబ వ్యవస్థలను, మీ బిడ్డల జీవితాలను నా తండ్రి బాగు చేయబోతున్నాడు. మీ అరణ్య భూములను, విత్తనము వేయదగినటువంటి మీ అరణ్య భూములను దేవుడు ఏదేనుల వలె మార్చబోతున్నాడు. మీ ఎడారి వంటి మీ బ్రతుకులను దేవుడు యెహోవా తోటల వలె దేవుడు చేయబోతున్నాడు. అలా చేసినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. నిరీక్షణతో ముందుకు సాగు. ఎలా జరుగుతుంది అనుకుంటే అబ్రహాం సంగతి ఆలోచించవయ్యా. పాదం మోపటానికి స్థలం లేనోడికి దేశాన్ని ఇచ్చాను. శారా సంగతి ఆలోచించవయ్యా. పిల్లల కంటానికి ఆస్కారం లేని మృతతుల్యమైన గర్భంలో జనాంగాలకు తల్లిగా చేశాను. నీ సంగతి ఆలోచించుకోవయ్యా. నిన్ను ఏ పని నుండి తీశానయ్యా? నీ సంగతి ఆలోచించుకోవయ్యా. నిన్నే గుంటుండి పైకి లేపాను. నిన్ను కన్న రోజునే నీ తల్లి చనిపోలేదా? నువ్వు బెన్యామీను కాదా? తల్లిని పోగొట్టుకున్న వాడివి, అనాథగా పెరిగిన వాడివి, తల్లి ప్రేమ నోచుకోని వాడవే. నిన్ను అలా పైకెత్తేనే ఏ గుంట నుండి నిన్ను పైకి లేపానా? చనిపోదామని పరుగులెత్తిన వాడు కాదా నువ్వు? బ్రతుకు చాలిద్దాం అనుకున్న వ్యక్తివి కాదా? జీవితం మీద ఆశలు చచ్చిపోయిన వ్యక్తివి కాదా? ఏ గుంట, నువ్వు పడిన గుంట నీళ్లు లేని గుంట కాదా? ఆ నీళ్లు లేని గుంటలోనే నిన్ను తీశాను, ఈ స్థితి ఇచ్చాను. ఇప్పుడు చేయలేనా? ఎందుకు నా మాటను ఆలోచిస్తున్నావు? నేను ఏ కార్యం చేసినప్పుడు అరణ్య స్థలంలోని మీ బ్రతుకులు ఏదైనా అయిపోతే ఎట్టుంటాయో ఆలోచించుకోండి అంటున్నాడు దేవుడు. ఒకసారి ఆలోచించండి. ఎందుకు కనపడితే? నీకు ఆలోచిస్తే వేరే కనపడితే నీ బుద్ధి అది. నువ్వు అడ్డగాడిదివి, అరణ్యపు గాడిదివి నువ్వు. నిజమే, నీ బుద్ధి మారదురా. కుక్కదో వంకర. ఆలోచించండి. నేను ఈ కార్యాన్ని చేయబోతున్నాను, ఆలోచించమన్నాడు. మరొక విషయాన్ని మీతో చెప్తా. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18-19 వచనాలు. యెషయా గ్రంథం వాటిని జ్ఞాపకము చేసుకొనుడి, మునుపటి వాటిని జ్ఞాపకము చేసి కొనకుడి. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. పూర్వం ఏం జరిగిందో తలంచుకోకండి. పూర్వపు కాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలుచును. అది ఇప్పుడే మొలుచును. మీరు దాన్ని ఆలోచింపండి. నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను. ఎడారులలో నదులు పారజేయబోతున్నాను.
స్తోత్రము చెప్పు. అసాధారణమైన కార్యాలు చేయబోతున్నాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. మీరు దాన్ని ఆలోచించండి. ఏంటి ఆ నూతన క్రియ అంటే, ఇక్కడ బైబిల్లో నూతన క్రియ అని రాయబడిన చోట, తెలుగు బైబిల్లో నూతన క్రియ అని రాయబడిన చోట అక్కడ వాడబడిన హిబ్రూ పదం ఏంటంటే కైనోస్ అనే పదం వాడబడింది. నూతన క్రియ అని తెలుగులో రాయబడిన చోట హిబ్రూ పదం ఏమని వాడబడిందంటే కైనోస్ అనే పదం వాడబడింది. కైనోస్ అంటే అర్థం ఏంటంటే, ఎట్రా మోషే, నీ కొరకైన అది ఇంకొకరి కొరకు కాదు, నీ కొరకైన విశిష్టమైనది. నూతన క్రియ అన్నదానికి అసలైన అర్థం ఏంటి? తెలుగు బైబిల్లో నూతన క్రియ చేస్తారన్నాడు, కానీ అసలు హిబ్రూ బైబిల్లో అర్థం ఏంటంటే, హిబ్రూ పదం ఏంటంటే కైనోస్. అంటే అర్థం ఏంటంటే, సాల్మన్ నేను చేయబోయే నూతన క్రియ ఎలాంటిదో తెలుసా? అది అబ్రహాము కొరకు చేసినది కాదు, ఇస్సాకు కొరకు చేసినది కాదు, యాకోబు కొరకు చేసినది కాదు, ఇంతకు ముందున్న భక్తులు యేసన్న, దినకరన్, పెద్ద పెద్ద భక్తులు డిఎల్ మూడి, బిల్లిగ్రహం గారి కొరకు చేసింది కాదు, నీ కొరకైనది. అది నువ్వు పుట్టినప్పుడే అది నీ కొరకు ఫిక్స్ చేశాను నేను. అది అబ్రహాంకి ఇవ్వాలా, ఇస్సాక్కి ఇవ్వాలా, యాకోబుకి ఇవ్వాలా, దైవజనుడు బిల్లిగ్రహం గారికి ఇవ్వాలా, దైవజనుడు యేసన్నకి ఇవ్వాలా, దైవజనుడు దినకరణ గారికి ఇవ్వాలా, దైవజనులు ఎవరికి ఇవ్వాలా? నీ కొరకే. నువ్వు జగదుత్పత్తికి ముందు కానీ నీ కొరకు దాన్ని దాసట పెట్టేశా. నీ కొరకైన విశిష్టమైనది, ఇంకొకటి కాదు. మొన్న తర్వాత ప్రభా ఇక నీ తర్వాత ఇంకిది ఎవరికే? ఏమన్నా నీది నీదే. నీ మీదకు దిగి వచ్చిన అగ్ని నాలుగు కాదు, ప్రత్యేకమైనది. అది ఇంకెవరిది కాదు. దాని కొరకు ఏలియా లాంటి వాడు ఎవడు ప్రయాసపడతాడో ఆ అభిషేకం ఆ దుప్పటి ఆడి మీదకి వెళ్ళద్ది. హల్లెలూయా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తానంటున్నాడు. నూతన క్రియ అనే మాటకు అర్థం ఏంటి? నాకు చెప్పుండి కైనోస్ అని. అమ్మో మీరు మేధావులే. అదే కైనోస్ అనే మాటకు అర్థం ఏంటంటే ఇట్టానండి, నా కొరకైన విశిష్టమైనది. అంటే అది ఇంకొకటికే కాదు. నాకు ఇచ్చింది నీకు ఇచ్చేంత దరిద్రుడేం కాదండి మన దేవుడు. అడ్జస్ట్ చేసే అంత దరిద్రుడు కాదు మన దేవుడు. సకల ఐశ్వర్య సంపన్నుడై ఉన్నాడు, కృపా సమృద్ధి గలవాడై ఉన్నాడు. నీ కొరకైంది నీకే ఇస్తాడు. అదే నూతన క్రియ. ఇలాంటి ఒక నూతన క్రియ నేను చేయబోతున్నాను. కూర్చున్నానా? నూతన క్రియ అనే మాటకు సరైన అర్థం ఏంటి? అది నీ కొరకైనది, నీ కొరకైన విశిష్టమైనది. ఏదంతే ఇంకొకటికి ఏమో, ఇంకొకటికి లేదు. యాండ్రే ఈయన దగ్గర కొత్తగా ఉంది అని ఎత్తుకోవాలి జనం. అవునా? ఈ మాటలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఏది మిమ్మల్ని మభ్య పెట్టాక నేను చెప్పట్లేదు. మిమ్మల్ని మభ్య పెట్టి మీ దగ్గర డబ్బులు చూసుకుంటే నేను చెప్పట్లేదు. మీ దగ్గర ఏమున్నాయి? ఆ 10 రూపాయలు కాగితం తప్ప. మిమ్మల్ని మభ్య పెట్టాను నేను చెప్తలేదు. దేవుని నుండి వర్తమానం పొంది చెప్తున్నాను. దేవుడు ఇలాగ చేయబోతున్నాడు. ఈ అసాధారణమైన కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఒక నూతన క్రియ నీ కొరకైనది. అది నీ కొరకైనది. నీ కొరకు నువ్వు పుట్టక మునిపే దేవుడు దాన్ని ఎన్నిక చేసి దాసట పెట్టేశాడు. అది నీ కొరకైన విశిష్టమైనది. అలాంటి ఒక నూతన క్రియ దేవుడు చేస్తానంటున్నాడు. దాన్ని ఆలోచించండి అని చెప్పి కింద మాట్లాడినాడు. నేను అరణ్యంలో త్రోవ కలగజేస్తాను. ఎక్కడంట ఆ వాక్యం పెట్టినానా? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో. ఎక్కడ? అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను. ఇందాకేమన్నాడు? అరణ్యమును అరణ్య స్థలములను ఏదైనా వలి. ఇప్పుడు అంటాడు అరణ్యములో
చేయొచ్చు. ఎక్కడ? ఓ మాట, మంచి మాట చెప్తాను, తలపైకెత్తండి. ఇశ్రాయేలు ప్రజలు కనాను వెళ్ళటానికి వారికి త్రోవ సముద్రములలో త్రోవ కలగజేశాడు. ఎక్కడ? ఆ సముద్రంలో త్రోవ కలగజేశాడు, ఎర్ర సముద్రంలో. మీకు ఒక అద్భుతం తెలుసా? ఇప్పుడు ఆ ఎర్ర సముద్రం కింద నుండి వేవ్ ఉంది. దాన్ని ఏమంటారు? అదే అదేదో దాని పేరేంటి? అదేదో వేవ్ ఉందండి, దాని కింద నుండి వచ్చేయచ్చు. సముద్రం కింద నుండి దారుంది. సముద్రములలో త్రోవ కలగజేశాడు ఇశ్రాయేలు ప్రజలకి. కానీ జీవము గల దేవుని సంఘం అంటాడు, అరణ్యంలో త్రోవ కలగజేస్తున్నాను. అలాగే సముద్రంలో కలగజేశాను, నీకైతే సముద్రములో కాదు అరణ్యములోనే త్రోవ కలగజేస్తున్నాను. అరణ్యములలో రాజమార్గాలు వేస్తున్నాను. మార్గాలు మూయబడిన చోట, త్రోవలు లేని చోట, త్రోవలు లేని చోట, సక్సెస్ అవటానికి నీకు మార్గమే లేని చోట, అరణ్య త్రోవలు నీ మార్గాన్ని మూసివేసిన చోట నేను త్రోవను కలగ చేయబోతున్నాను. అరణ్యములో త్రోవ కలగ చేస్తాను. వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకి ఎక్కడ? సముద్రాలు. మనకెక్కడ? అరణ్యం అంటే త్రోవలన్నీ మూసిపోతాయి. అరణ్యం మూసివేస్తండి, త్రోవలు ఉండవు. త్రోవలకు దారి లేని అరణ్యంలో దేవుడు ఏం చేస్తానంటున్నాడు? అరణ్యములో త్రోవలను కలగజేస్తాను, ఎడారులలో. ఎక్కడ? ఎడారుల్లో నదులు పారతం ఏంటండి చిత్రం? కాకపోతే ఎడారుల్లో నదులు పారతాయా? పారేటట్టు నేను చేస్తానన్నాడు. ఎడారులు అంటే ఏంటి? అరబ్ కంట్రీస్లో జీవము గల దేవుని పేరు ఎత్తటానికి సరిపోనటువంటి ఆ అరబ్ దేశాలలో, ఎడారి ప్రాంతాల్లో, మధ్య ప్రాచీన దేశాలలో దేవుడు ఈ జీవపు ఓటలను ప్రవహింప చేయబోతున్నాడా? అవి ఎడారులు, ఎడారి భూములవి, దేవుడు లేని ప్రాంతాలవి, దేవుని ఎరగని వారు అరబ్బులు ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతాల్లో దేవుడు ఈ నదులను పారచేయబోతున్నాడు. నూతన క్రియ, నీ కొరకైన విశిష్టమైన కార్యాన్ని, అది నీ బిడ్డల కొరకే, అది నీ కొరకే ప్రత్యేకమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఈ పరిచర్య కొరకు దేవుడు జగదుత్పత్తికి ముందుగానే దాచి ఉంచిన ఒక నూతన క్రియను దేవుడు చేయబోతున్నాడు. ఆ కాలం వచ్చింది ప్రభు అంటాడు, దాన్ని ఆలోచించండి. ఇవాళంతా అదే ఆలోచించే. ఏమవుతుందంటో అట్టయిపోతే ఎట్టుండదంటో, అట్టయిపోతే ఎట్టుండదంటో నాకు అర్థమైపోయింది. ఇక నువ్వు ఆలోచించుకో మిగతాది. నేనేమన్నా ఉంటానంటావా దాంట్లో? నాలాంటి అపనమ్మకస్తుడు పోతాడేమో, నిజంగా ఉండరేమో. ఆలోచించుకోండి ఒకసారి. దేవుడు ఉవ్వెత్తున సడన్లీ, క్రమక్రమంగా కాదు, ఒక్కసారిగా దేవుడు ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని ఈ సియోను విషయమే దేవుడు చేయబోతున్నాడు. దాన్ని ఆలోచించండి. మీ కుటుంబ వ్యవస్థల్లో దేవుడు ఘనకార్యాలు చేయడానికి పూనుకున్నాడు. దాన్ని ఆలోచించండి. నీళ్ళ వంటి మీ బ్రతుకులను ద్రాక్షరసంగా మార్చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో నూతన స్వభావాన్ని ఇచ్చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో నైతిక విలువలు కోల్పోయిన సమరయ స్త్రీ లాంటి నీ బ్రతుకులో ఒక ఆధ్యాత్మికతలో ఒక పెనుమార్పు తీసుకొని రాబోతున్నాడు. నిన్ను ఒక సువార్థికనిగా మార్చబోతున్నాడు. అచేతనంగా పడి ఉన్న పాపం మీద, లోకం మీద జయం పొందటం చేతకాక అచేతనంగా పడి ఉన్న నీ బ్రతుకుల్లో దేవుడే వచ్చి తట్లేపి నీ పొరుబెత్తుకు పోరా, నీవే ఇతరులకు ఆశీర్వాదం కారా, ఈ పొరుపు నువ్వెందుకు, అది నేనెందుకురా మొయ్యాలి, నువ్వు దాన్నే మొయ్యరా పోరా అని చెప్పి కార్యం చేశాడు. ఇక ఈ రాత్రి నా ప్రభు నీ కొరకు సర్ప్రైజ్. ఏంటి? టైం లేదు, సడన్లీ క్రమక్రమంగా 25 సంవత్సరాలు చేస్తూ వచ్చాడు.
ఇప్పుడు నా దేవుడు సడన్లీ వాగ్దాన ఫలములన్నీ నెరవేర్చే కాలానికి తీసుకొని వచ్చేసాడు. ఈరోజు స్పష్టంగా ప్రభు ఆ విషయాన్ని నాకు చెప్పాడు. ఈ వాగ్దానమే నీ 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 జీవితంలో జరగబోతా ఉంది. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అరణ్యులన్నీ మీ బ్రతుకుల్లో త్రోవలు కలగ చేయబోతున్నాడు. ఆలోచించండి.